ఉగ్రవాదుల్ని వాళ్ళ ఇళ్లలో ఉండి వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ ఇళ్లలోనే దాక్కునే పరిస్థితి కూడా ఉంటుందంటారా? కాశ్మీర్లో ఉగ్రవాదులను పట్టుకోవడానికి కారణం అంటే మెయిన్ ఇదే. వాళ్ళకి ఆకలి అవుతుంది, నా ఇంటికి వస్తారు, నా ఇంటికి వచ్చి బందూకు పెడతారు, బందూకు పెట్టి భోజనం గీజనం అన్నీ తయారు చేయించుకుంటారు. మన ఇంట్లో లేడీస్ ఉన్నారనుకోండి, ఇంకా చెప్పలేము, వాళ్ళని కూడా వాడుకుంటారు వాళ్ళు. ఆ తర్వాత ఏం చేస్తారు, భోజనం కావాలా అది కావాలా ఎప్పుడు బందూకు పెట్టుకుని అన్నీ తెప్పించుకుంటుంటారు. ఎప్పుడైతే నేను బాధపడతా, నాకు అవకాశం దొరుకుతుంది, పోయి ఎట్లా బయటికి పోయిస్తానని చెప్పి మిలిటరీని పిలుచుకొని వచ్చి క్లోజ్ చేపిస్తాం వాళ్ళు. ఒకవేళ ఇద్దరు పిల్లలు మగపిల్లలు ఉన్నారనుకోండి, ఒకరిని తీసుకొని వెళ్ళిపోతారు. అమ్మ నాన్నని అడుగుతారు, మర్యాదగా ఇస్తావా, చంపేయాలి, ఒక నాన్న లేదంటే అందరినీ చంపేస్తాం. ఈ విధంగా చేసి తీసుకునే ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళు మళ్ళీ ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చి కావాల్సినంత ఎంజాయ్మెంట్ అంతా ఇచ్చి డబ్బులు ఇచ్చి మళ్ళీ మన ఇంటికే పంపేస్తారు. అన్ని చోట్ల ఇక్కడ నీకు ఏరియా తెలుసు కదా, 7 అల్లకల్ వల్ల రేపాలి, ఇది వాళ్ళ వృత్తి.